ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. కూటమి కుట్రలు తారాస్థాయికి చేరాయి. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధిస్తున్నారు వెన్నుపోటు పార్టీ నేతలు, పోలీసులు. తప్పుడు అభియోగాలతో ఆముదాల వలస వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త చింతాడ రవిపై అక్రమ కేసు పెట్టించారు వెన్నుపోటు పార్టీ నేతలు. తెల్లవారుజామున పాతపట్నం పోలీస్ స్టేషన్ కు చింతాడ రవిని తరలించారు. చింతాడను పోలీసులు అరెస్టు చేయడంపై కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వెన్నుపోటు పార్టీ తీరుపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూటమి కుట్రలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా జాయిన్ అవుతున్నారు. సునీల్, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కక్ష సాధింపు శ్రీకాకుళం జిల్లాలో పరాకాష్ఠకు చేరింది. అక్రమ కేసులతో వైఎస్ఆర్సీపీ నేతలను వరుసగా వేధిస్తూనే ఉన్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో శ్రీకాకుళం జిల్లాలో కొత్త రోడ్డు వద్ద మహిళా ఎస్ఐతో అనుచితంగా ప్రవర్తించారన్న తప్పుడు అభియోగంతో ఆముదాల వలస సమన్వయకర్త చింతాడ రవికుమార్ పై పెట్టిన ఏదైతే అక్రమ కేసులో శనివారం పోలీసులు చింతాడ రవికుమార్ ను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. అయితే తప్పుడు కేసులు అయినప్పటికీ న్యాయపరంగా పోరాడాలన్న ఉద్దేశంతో శ్రీకాకుళం జిల్లాలోని డిఎస్పీ కార్యాలయంలో లొంగిపోయేందుకు వస్తుందా ఎచ్చెర్ల మండలం చిలకపాలెం వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసులు అయితే చింతాడ రవికుమార్ ను బలవంతంగా అదుపులోకి తీసుకుని బలవంతంగా పోలీస్ జీకి ఎక్కించి మరీ తరలించిన పరిస్థితి. అయితే చింతాడ రవికుమార్ అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్తున్నారనే సమాచారం ఇవ్వలేదు. కనీసం అయితే వాళ్ళు ఎవరు అనే సమాచారం కూడా రవికి ఇవ్వకుండా అయితే బలవంతంగా ఎక్కించిన పరిస్థితి అనుకుంది. అయితే చింతాడ రవికుమార్ ను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న సమయం తర్వాత ఆయన్ను ఎటు తీసుకువెళ్తున్నారు, అయితే ఎక్కడ తీసుకువెళ్తున్నారు అనేది మాత్రం ఇంతవరకు సమాచారం ఇవ్వలేదు. దాంతో పాటు జేఆర్పురం, మరికొంతమంది పైడిభీమవరం, లావేరు, పాతపట్నం. థ్యాంక్ యూ సునీల్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.